జనవరి మాసంలో ఉత్సాహపూరితమైనటువంటి ఒక వాతావరణం. అదే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. జనవరి 1వ తారీఖు నుండి మొదలు పెడితే జాతర ఆద్యంతము కూడా అంటే 31వ తారీఖు వరకు కూడా అద్భుతంగా సాగినటువంటి మేడారం జాతరకు సంబంధించి భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వచ్చారు. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఎన్నో కార్యక్రమాలకు వేదికైనటువంటి మేడారం జాతర హుండీల లెక్కింపు మాత్రం ఇక్కడ ప్రస్తుతానికి హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపం వద్ద జరుగుతుంది. దీనికి సంబంధించి ఉన్నటువంటి హుండీలను కూడా మొన్ననే ఇక్కడికి టీటీడీ కళ్యాణ మండపాన్ని తీసుకొచ్చారు. ఈరోజు ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ ఇక్కడ హుండీ లెక్కింపులు ప్రారంభించారు. ప్రస్తుతానికి మనం టీటీడీ కళ్యాణ మండపం వద్ద ఉన్నాము. హుండీ లెక్కింపు ఏ విధంగా సాగుతుంది, దీనికి సంబంధించి గత సంవత్సరం హుండీల లెక్కింపులో ఎంత ఆదాయం వచ్చింది, ఇప్పుడు ఈరోజు ప్రారంభమై మరో 10 రోజుల పాటు హుండీ లెక్కింపు సాగనున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి ఒక్కసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం తిరుమల తిరుపతి దేవస్థానం హనుమకొండలో ఉన్నాము. ఇక్కడ మనం ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు టీటీడీ కళ్యాణ మండపంలో హుండీల లెక్కింపుకి సంబంధించినటువంటి అన్ని సీసీటీవీ ఫుటేజ్లతోటి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా కనబడేటట్టు మొత్తం సీసీ కెమెరాలను కూడా మొత్తం అమర్చి ఎక్కడ ఎట్లాంటి పొరపాట్లు జరగకుండా కూడా అన్ని యాంగిల్లో అంటే 360 డిగ్రీస్ ఇక్కడ మొత్తం అండర్ సీసీ కెమెరాల మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపానికి వచ్చిన తర్వాత స్వామివారు ఇక్కడ ఈ కళ్యాణ మండపానికి వేదిక అయినటువంటి నేపథ్యంలో ఈరోజు మంత్రి గారు వచ్చి ఇక్కడ హుండీ లెక్కింపును ప్రారంభించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ మ్యారేజ్ హాల్ ఉంది. దీంట్లోనే ఇక్కడ పూర్తి స్థాయి భద్రత పోలీసులు కూడా ఇక్కడ పహారా కాస్తున్నారు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక సిస్టమేటిక్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి మనం చూడొచ్చు. ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరి లోపలికి వెళ్దాము. ఇక్కడ లోపలికి వెళ్ళేటువంటి వాళ్ళని కూడా ఎవరిని కూడా రానియకుండా కూడా ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. ఒక్కసారి లోపలికి ఎవరు వచ్చినా కానీ వారి పర్సులు కానీ అన్నీ బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత బయటికి వెళ్ళినా కానీ వీరి యొక్క పర్యవేక్షణలోనే అన్ని చెకింగ్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్తారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూడొచ్చు ఇక్కడ ఇప్పటి వరకు హుండీల లెక్కింపుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరెవరు పాల్గొంటున్నారు హుండీల లెక్కింపులో ప్రస్తుతానికైతే ఇక్కడ మనకు ఇక్కడ సీనియర్ పర్యవేక్షకులు కూడా ఉన్నారు. ఒకసారి వారి కృష్ణప్రసాద్ గారు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు మేడారం జాతర అంటేనే ఒక భక్తి భావము. తెలంగాణ యావత్తే కాకుండా దేశం నలుమూల నుంచి కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం మళ్ళీ మేడారంలో ఇక్కడ దక్షిణాది కుంభమేళాగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అట్లాంటి మేడారం దర్శనం చేసుకున్నటువంటి వచ్చినటువంటి వాళ్ళు వేసిన కానుకలు ఒక ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. హుండీ లెక్కింపు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ హుండీ లెక్కింపుకు సంబంధించినటువంటి వివరాలు ఒక్కసారి. సమ్మక్క సారమ్మ జాతర గత నెల 28వ తారీఖు 29, 30, 31 బాగా వైభవంగా జరిగింది. ఎవరైతే సమ్మక్క సారమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చారో వాళ్ళంతా మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈసారి కూడా హుండీ లెక్కింపు అనేది మన ఈరోజు నుంచి ఆ ప్రక్రియ మొదలుపెట్టినాము. అయితే ఇవన్నీ కూడా కంటిన్యూ దాదాపు 800 చిల్లర హుండీలు ఉన్నాయి కాబట్టి ఇది లెక్కింపు మన ఎండోమెంట్స్ డెప్యుటేషన్ స్టాఫ్ తర్వాత వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో ఈ లెక్కింపు కొనసాగుతుంది. సో ఈ లెక్కింపు కూడా దాదాపుగా మ్యాక్సిమం రోజుకి ఒక 60 నుంచి 70 హుండీలు లెక్కింపుతోటి త్వరగా మేము ఇది చేయడానికి లెక్కింపు స్పీడ్గా కూడా చేయడానికి ఇంకా వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఇంకా మా యొక్క డెప్యుటేషన్ స్టాఫ్ కానీ ఇంకా పెంచుతూ అదేవిధంగా వచ్చినటువంటి హుండీల్ని ఏదైతే వాటన్నిటి కూడా మేము మానిటరింగ్ చేస్తూ చేయడం జరుగుతుంది. మొత్తం ఎంతమంది ఇక్కడ హుండీ లెక్కింపులో సిబ్బంది ఎంతమంది పాల్గొంటున్నారు సార్? దాదాపు 300 మంది పాల్గొంటారండి దాదాపుగా. ఎందుకంటే వాలంటీర్ ఆర్గనైజేషన్స్ డిపార్ట్మెంటల్ స్టాఫ్ కలుపుకొని 300 మంది. కొన్ని కేటగిరీస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ డబ్బుల్ని అక్కడ అన్ని వేసిన తర్వాత కొంతమంది సిబ్బంది అక్కడ చూస్తున్నారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది మానిటరింగ్ చేస్తున్నారు. అక్కడ నుండి టేబుల్స్ మీద కొంతమంది కూర్చున్నారు. ఆ పైన కూడా కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ వీళ్ళ కేటగిరీస్ ఏంటి సార్, ఎట్లా డిఫైన్ చేస్తున్నారు వీళ్ళని? అంత లెక్కింపులో భాగమే ఇది. ముందేంటంటే ఒక్కసారి అన్ని నోట్స్, బియ్యము, కొబ్బరి వక్కలు, తర్వాత ఇతరత్ర చిన్న చిన్న మిస్లీనియస్ ఆర్నమెంట్స్ అవన్నీ కలిపి కూడా వచ్చేస్తాయి. కాబట్టి హుండీ తీయంగానే సెగ్రిగేషన్ చేసుకుంటా క్యాష్ కౌంటింగ్ అప్పుడు 2 లెవెల్స్ కౌంటింగ్ జరుగుతుంది మా దగ్గర. ఫైనల్గా మళ్ళీ ఆ పైన కూర్చున్న బ్యాంకర్స్ కూడా వాళ్ళు కూడా దగ్గర కూడా కౌంటింగ్ జరిగేటప్పుడు కూడా మా యొక్క సిబ్బంది ఉంటారు. ట్రాన్స్పరెన్సీ మెథడ్లోనే మొత్తం అన్ని లెవెల్స్లో చెక్ చేసుకుంటూ కౌంటింగ్ చేస్తాం. మొత్తానికి ట్రాన్స్పరెన్సీగా ఉండడం కోసం అన్ని ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ఒక ఎన్ని రోజుల పాటు జరిగేటువంటి అవకాశం ఉంది సార్ ఇది అప్రాక్సిమేట్లీ? దాదాపుగా ఈసారి ఒక వారము
లేకపోతే 8-9 రోజుల పాటు కొనసాగుతుందండి. గతంలో దాదాపు 540 హుండీలు ఉన్నాయి. ఈసారి 828 హుండీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ గత లెక్కింపు అప్పుడు ఉన్నారా సార్ మీరు? ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? గత లెక్కింపు మనకి 13 కోట్ల చిల్లరతో వచ్చినది. రికార్డు చూసాను నేను, రికార్డు చూస్తే. సో ఈసారి మనం హుండీలు కూడా పెంచాం కాబట్టి దానికి అనుగుణంగా కొంత ఈసారి కూడా పెరిగే అవకాశం ఉందండి. ఇప్పుడు భక్తుల సంఖ్య కూడా పెరిగినట్టుంది కదా సార్ ఈసారి? భక్తుల సంఖ్య కూడా పెరిగిందండి, బాగా వచ్చింది. ఎందుకంటే కొంచెం డెవలప్మెంట్స్ చేయడము, ఫీల్డ్లో అమ్మవారి దేవస్థానం వద్ద అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి భక్తుల సంఖ్య కూడా పెరిగింది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ప్రస్తుతానికైతే మేడారం పూజల సంఘం గౌరవాధ్యక్షులు సిద్ధపోయిన జగ్గారావు గారు ఉన్నారు. ఎందుకంటే అందరి పర్యవేక్షణ, ఎందుకంటే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి మేడారం పూజారులు, అలాగే ఎండోమెంట్ టీము, అలాగే బ్యాంకర్స్ అన్ని విభాగాల సమన్వయంతో కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ప్రస్తుతానికి మనం చూస్తున్నాము ఇక్కడ అక్కడ కౌంట్ అయినటువంటి నోట్ల కట్టల్ని కూడా ప్రతిదీ కూడా క్లియర్గా వాళ్ళు ఒక సీక్వెన్స్ ప్రకారం మెయింటైన్ చేస్తున్నారు. కౌంట్ అయినటువంటివన్నిటిని కూడా ఇక్కడ పక్కన తీసుకొచ్చిన తర్వాత అది బ్యాంకర్స్, అఫీషియల్స్, మళ్ళీ అలాగే ఎక్కడ మిస్టేక్ రాకుండా దేవాదాయానికి అంటే మేడారంకి సంబంధించినటువంటి ప్రధాన పూజారులను కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిదీ కూడా ఒక నోట్ అంటే ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటున్నటువంటి ఆ విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఈఓ గారు ఉన్నారు, అలాగే ప్రధాన పూజారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎంత అంటే ఇది ఒక గతానికి ఉన్నటువంటి హుండీలకి ఈసారి ఉన్నటువంటి హుండీలకి మాత్రం ఎక్కువ సంఖ్యలో వ్యత్యాసం ఉంది. గతంలో 540 హుండీలు మాత్రమే ఉంటే ఈసారి 828 హుండీలను అంటే దాదాపు ఎక్కువగా అంటే దాదాపు 200 హుండీలను కూడా ఎక్కువగా పెంచినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. 200కు పైగా అవన్నీ కూడా అంటే భక్తుల సంఖ్య కూడా ఈసారి పెరిగింది. ఎందుకంటే 251 కోట్ల నిధులతోటి కూడా ఒక మంచి కాన్సెప్ట్ తోటి మేడారం జాతరను కూడా ఒక దిగ్విజయంగా నిర్వహించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఎంతో భక్తి భావనతోటి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు గతంలో మొక్కుకున్నటువంటి మొక్కులు తీరిన తర్వాత ఎన్నో కానుకలు అలాగే డబ్బులు ఆ అమ్మవారికి సమర్పించి మళ్ళీ మేడారం జాతర కూడా దిగ్విజయంగా సాగాలి, ఎప్పటికీ అమ్మవారు కూడా భక్తుల మనసులలో కొలువై ఉండాలి, ఇట్లాంటి భక్తి భావ తరంగాలు కూడా నిరంతరం వ్యాపించాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ కూడా మనం చూడొచ్చు. ఇట్లాంటి భక్తి భావనతోటే ఇక్కడ మొత్తం చూస్తున్నాం. మొత్తం ఒక్కసారి హుండీలకు సంబంధించినవి కూడా అన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. గతంలో ఎన్ని హుండీలు ఉన్నాయి, ఈ సంవత్సరం ఎన్ని హుండీలు ఉన్నాయి ఒక్కసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. గత సంవత్సరం కనుక చూసినట్టయితే మొత్తం 540 హుండీలు ఉన్నాయి. అందులో సమ్మక్కకు సంబంధించి 225 హుండీలు, సారక్కకు సంబంధించి 225 హుండీలు, గోవిందరాజుకు సంబంధించి 27 హుండీలు, పగిడిద్దరాజుకు సంబంధించి 27 హుండీలు, అలాగే ఇక్కడ ఒడిబియ్యానికి సంబంధించి 2, అలాగే ఇక్కడ క్లాత్ హుండీసు 34. ఇక్కడ మొత్తం వారి ఆదాయం కనుక చూస్తే ఇక్కడ 13,25,22,551 రూపాయలు అప్పుడు వచ్చాయి. ఆ తర్వాత గోల్డ్, మిక్స్డ్ గోల్డ్ కూడా దాదాపు 779 గ్రాముల నుండి 800 గ్రాముల వరకు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే వెండి కూడా చాలా పెద్ద మొత్తంలోనే వెండి వచ్చింది. ఈసారి మాత్రం 2026లో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అమ్మవారికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఒక్కసారి ఈ 2026లో మాత్రం 3,300 మొత్తం టోటల్గా 828 హుండీలు ఉంటే అందులో 309 సమ్మక్కకు, 309 సారలమ్మకు, అలాగే 81 హుండీలు గోవిందరాజు, అలాగే 81 హుండీలు పగిడిద్దరాజు. ఇక్కడ 3 హుండీలేమో ఇక్కడ మనం ఒడిబియ్యానికి సంబంధించి, అలాగే మొత్తం 45 క్లాత్ హుండీలను కూడా పెట్టారు. ఇక్కడ ఈసారి ఎంత ఇన్కమ్ వస్తుందనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు సమర్పించేటువంటి కానుకలు, డాలర్లు, అలాగే వెండి నాణాలు, కాయిన్స్, తొట్టెలు, వాళ్ళ వివిధ రూపాల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కూడా అనేక చిన్న చిన్న ప్రతిమలు, వెండి ప్రతిమలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనం ఒక్కొక్క కానుకలు కూడా డాలర్స్, అలాగే వస్తున్నటువంటి విషయాలు కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం చూడొచ్చు. అంటే విదేశీ కరెన్సీ కూడా ఎంతో పెద్ద మొత్తంలోనూ కూడా మనకు వస్తుంది. వాళ్ళు ప్రతిదీ కూడా
అప్డేట్ చేస్తున్నారు. ఏమేమి ఎక్కడ ఏ దేశాల కరెన్సీలు వచ్చాయి, ఎన్ని దేశాల కరెన్సీలు వచ్చాయి, అలాగే భక్తులు కూడా హుండీలలో ఎట్లాంటి కానుకలు వేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి హుండీల లెక్కింపు మాత్రం ఒక వారం నుండి 8 రోజులు అలాగే 10 రోజులు కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం 300 మంది సిబ్బంది హుండీ లెక్కింపుల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి గతానికంటే ఎక్కువగా ఆదాయం వస్తుందన్నటువంటి ఒక అంచనాలు మాత్రం కలుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు నిర్వహణ కూడా సామర్థ్యం పెరిగింది, భక్తుల సంఖ్య పెరిగింది, అలాగే వచ్చేటువంటి భక్తులకు తోడు హుండీలను కూడా ఈసారి 200కు పైగా ఎక్కువగా పెట్టారు. అంటే గతంలో 540 ఉంటే ఈసారి 828 హుండీలు మొత్తం టోటల్గా ఎక్కువగా పెంచడం నేపథ్యంలో వచ్చేటువంటి ఆదాయం ఏ స్థాయిలో ఉంటుందో మనం తెలుసుకునేద్దాం. ఇది మరొక 10 రోజుల తర్వాత హుండీల లెక్కింపులో ఎంత మొత్తం పూర్తిగా బంగారం కానీ అలాగే వెండి కానీ విదేశీ కరెన్సీ కానీ డబ్బులు కానీ మొత్తం ఎంత వచ్చాయనేటువంటి డీటెయిల్స్ కూడా మరో 10 రోజుల తర్వాత వెల్లడయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. హనుమకొండ టీటీడీ కళ్యాణ మండపం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store